జేఎల్ఎంకి సంబంధించినటువంటి సిలబస్లో ఇది ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఐటీఐ డిపార్ట్మెంట్కి సంబంధించి జూనియర్ లైన్మెన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ను డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం సెమీ కండక్టర్స్ అర్ధవాహకాల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ అర్ధవాహకాలు అంటే ఏంటి, ఈ అర్ధవాహకాలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం, ఈ అర్ధవాహకాల రకాల ఆధారంగా జంక్షన్ డయోడ్లు ఎలా వస్తుంటాయి, మరి ఈ జంక్షన్ డయోడ్స్లో రెక్టిఫైర్స్ అనేది ఎలా పనిచేస్తుంటుంది, అసలు ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం, ట్రాన్సిస్టర్లో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి, అంతా కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు. ఈ మొత్తం మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్ పేరే ఎలక్ట్రానిక్స్ సార్, అది బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్. ఓకేనా, ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్గా మనం వర్గీకరణ చేయవచ్చు. ఓకేనా, ఇక్కడ కనుక గుర్తుపెట్టుకుంటే ఈ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్ను మనం డిస్కషన్ చేసేటువంటి మనలో ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఓకేనా, ఆధునిక ఎలక్ట్రానిక్స్కి మైండ్ అండ్ హార్ట్ లాంటిది ట్రాన్సిస్టర్గా చెప్పాలి. మరి ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్లు, జంక్షన్ డయోడ్లు సరే మరి వాహకాలను ఎన్ని రకాలుగా, అర్ధవాహకాలను రెండు రకాలుగా, ఓకేనా, స్వభావజ అస్వభావజ ఇంట్రాసినిక్ అండ్ ఎక్స్ట్రాసినిక్ సెమీ కండక్టర్స్గా ఎలా వర్గీకరిస్తాం? ఈ అస్వభావజ అర్ధవాహకాలు మళ్ళీ రెండు రకాలు, ఒకటి పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్గా మనం ఎలా వర్గీకరిస్తాం అనేది కామన్ టాపిక్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ మన టాపిక్లో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఈస్ మైకెల్ ఫారడే. మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ని ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని పిలుస్తాం. కాబట్టి ఎలక్ట్రానిక్స్కి పితామహుడని మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ను మనం వర్గీకరణ చేయవచ్చు. ఎందుకంటే సరే ఆధునిక ఎలక్ట్రానిక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని మిషన్స్ ఉంటాయి, పరికరాలు. అందులో మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్టు మనకి ఏం వర్గీకరణ చేసింది సార్ అంటే, ఫస్ట్ ఏసీ డైనమోను సార్ సెట్ చేసినటువంటి సైంటిస్ట్. ఏసీ డైనమో పితామహుడు ఎవరు సార్ అంటే మైకెల్ ఫారడే. ఈ ఏసీ డైనమోలో పనిచేసే ప్రిన్సిపల్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేటువంటి విద్యుదయస్కాంత ప్రేరణ అనేటువంటి నియమం ఆధారంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా, ఓకేనా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేటువంటి ఈ సూత్రం ఆధారంగా మనకు పనిచేసేటువంటి ఈ నియమమే చాలా ఇంపార్టెంట్ నియమం ఆధారంగా, విద్యుదయస్కాంత ప్రేరణ అనేటువంటి నియమం ఆధారంగా ఏసీ డైనమో అనేది పనిచేస్తుందిగా చెప్పాలి. ఇక మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్టు విద్యుత్ విశ్లేషణ నియమాలను ప్రతిపాదన చేశాడు సార్. విద్యుత్ విశ్లేషణ నియమాలు, ఈ విద్యుత్ విశ్లేషణ నియమాలు చాలా ఇంపార్టెంట్ నియమాలుగా చెప్పాలి. విద్యుత్ విశ్లేషణ నియమాలు రెండు నియమాలను ప్రతిపాదన చేశాడు. ఈ నియమాల ఆధారంగా వచ్చినటువంటి మెయిన్ అప్లికేషన్స్ ఏంటంటే ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోటైపింగ్, లోహాలను శుద్ధి చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్గా చెప్పాలి. ఎలక్ట్రోలసిస్ లాస్గా వర్గీకరణ చేస్తాం. ఫారడే మొదటి నియమం, ఫారడే రెండవ నియమం. ఫారడే మొదటి నియమం ఏం చెప్తుంది సార్ అంటే, సార్ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో, అసలు విద్యుత్ విశ్లేషణ అంటే ఏదైనా ఒక ద్రావణం గుండా విద్యుత్ని పంపించి ఆ ద్రావణాన్ని విడగొట్టేటువంటి ప్రక్రియనే విద్యుత్ విశ్లేషణ ప్రక్రియగా చెప్పాలి. ఈ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ఎలక్ట్రోన్ల వద్ద విడుదలయ్యే అయాన్ల ద్రవ్యరాశి M అనేది తన గుండా వెళ్ళేటువంటి కరెంటు కాలాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఫారడే మొదటి నియమం ఏం చెప్తుంది సార్ అంటే M ఈజ్ ఈక్వల్ టు ZIT అనేటువంటి నియమం చెప్పేదే ఫారడే మొదటి నియమంగా చెప్పాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. సార్ ప్రతి ఎలక్ట్రోన్ల వద్ద విడుదలయ్యే అయాన్ల ద్రవ్యరాశి తన గుండా వెళ్ళేటువంటి కరెంటు కాలాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ Z అనేది విద్యుత్ రసాయన తుల్యాంకంగా తీసుకుంటాం, ECEగా తీసుకుంటాం. రెండో నియమం ఏంటంటే ప్రతి ఎలక్ట్రోన్ల వద్ద విడుదలయ్యే అయాన్ల ద్రవ్యరాశి M1 ఈస్ట్, M2 ఈస్ట్, M3 అనేది ప్రతి ఎలక్ట్రోన్ల వద్ద విడుదలయ్యేటువంటి అయాన్ల ద్రవ్యరాశి M1 ఈస్ట్, M2 ఈస్ట్, M3 ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క రసాయన తుల్యాంకాలైన E1 ఈస్ట్, E2 ఈస్ట్, E3కి అనులోమానుపాతంలో ఉంటుంది అనేది ఇది ఫారడే యొక్క రెండవ నియమంగా చెప్పాలి. కాబట్టి ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని మైకేల్ ఫారడేని పిలవడానికి గల కారణం చాలా మిషన్లను ప్రతిపాదన చేసింది సార్. ఒకటి ఏసీ డైనమో విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఆధారంగా పనిచేస్తుంది. రెండవది విద్యుత్ విశ్లేషణ నియమాలను ప్రతిపాదన చేశాడు. మూడవది మైకేల్ ఫారడే అనేటువంటి సైంటిస్టు అయస్కాంతాలను వర్గీకరణ చేసింది సార్. మ్యాగ్నెటిజం పైన కూడా రీసెర్చ్ చేశాడు. అయస్కాంతాలను వర్గీకరణ చేశాడు. ఈ అయస్కాంతాలను వర్గీకరణ చేసి
సార్ 3 ముఖ్యమైనటువంటి రకాలుగా వర్గీకరించాడు. అందులో మొదటిది డయా అయస్కాంత పదార్థాలని, రెండవది పారా అయస్కాంత పదార్థాలని, మూడవది ఫెర్రో అయస్కాంత పదార్థాలని వర్గీకరణ చేసిన ఒక గ్రేట్ సైంటిస్ట్గా చెప్పాలి. డయా, పారా, ఫెర్రో అనేటువంటి అయస్కాంతాల ఆధారంగా వర్గీకరణ చేసినటువంటి సైంటిస్ట్. కాబట్టి ఇక్కడ చూడండి, మైకెల్ ఫారడే ఏసీ డైనమోను కనుక్కున్నాడు, విద్యుత్ విశ్లేషణ నియమాలను ప్రతిపాదన చేశాడు. డయా, పారా, ఫెర్రో ఇతని మొత్తం ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మైకెల్ ఫారడే అనేటువంటి సైంటిస్ట్ని మనం వర్గీకరణ చేయాలి. మరి ఇక్కడ కనుక ఒకసారి కనుక చూసినట్టయితే సార్, వాస్తవంగా ఈ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్లో వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఈ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్లో సార్ పదార్థాలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం? వెరీ 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 ఇంపార్టెంట్ సార్. నిజ జీవితంలో పదార్థాలను విద్యుత్ పరంగా 3 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు సార్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఎలక్ట్రానిక్ పరిభాషలో మాట్లాడుతున్నాం. వాస్తవంగా నిజ జీవితంలో పదార్థాలు 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి ఘన పదార్థాలు, రెండవది ద్రవ పదార్థాలు, మూడవది వాయు పదార్థాలుగా మనం వర్గీకరణ చేస్తాం. ఇందులో కనుక చూస్తే ఘన పదార్థాలు ఒక నిర్దిష్టమైన ఆకృతిని కలిగి ఉండి అణువుల మధ్య దూరం చాలా దగ్గరగా ఉన్నట్టయితే ఇలాంటివన్నీ కూడా ఘన పదార్థాలు అంటాం. ఘన పదార్థాలు అనేది ఒక సాలిడ్ సార్. అణువుల మధ్య బాండింగ్ చాలా దగ్గరగా ఉండి, అణువుల మధ్య దూరం చాలా దగ్గరగా ఉండి ఒక పర్ఫెక్ట్ షేప్ని సెట్ అయి ఉండేటివన్నీ ఘన పదార్థాలుగా చెప్పాలి. ద్రవ పదార్థాలు ఒక నిర్దిష్టమైన ఆకృతిని కలిగి లేకుండా ఏ పాత్రలో పోస్తామో ఆ పాత్ర ఆకృతిలోకి మారుతుంటాయి. ఇలాంటివన్నీ కూడా ద్రవ పదార్థాలుగా చెప్పాలి. ద్రవ పదార్థంలో అణువులన్నీ కొంచెం దూరంగా ఉండేటువంటిగా చెప్పాలి. మూడోది వాయు పదార్థాలు సార్. వీటికి అస్సలే ఆకృతి లేకుండా సార్ గాలిలో వాతావరణంలో తిరిగేటువంటి ఎయిర్ అంతా కూడా ఇలానే చెప్పాలి. కాబట్టి ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు ఒక నిర్దిష్టమైన ఆకృతిని కలిగి ఉంటే ఘన పదార్థాలు, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకృతిలోకి మారితే ద్రవ పదార్థాలు, ఎలాంటి ఆకృతి లేనటువంటి అన్ని కూడా వాయు పదార్థాలు. వాస్తవంగా జనరల్ కాన్సెప్ట్లో ఇలా. మరి పదార్థం యొక్క 4వ రూపాన్ని ప్లాస్మా అనేటువంటి పదార్థంగా తీసుకున్నారు. ఇది కామన్గా ఘన పదార్థాలు 3 రకాలు. ఇప్పుడు కామన్గా మనం మాట్లాడుకునేటువంటి ఎలక్ట్రానిక్స్ పరిభాషలో సరే పదార్థాలను 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఓకేనా? అది దేని పరంగా? విద్యుత్ పరంగా పదార్థాలను 3 రకాలుగా వర్గీకరించాలి. అందులో మొదటి రకం కనుక చూస్తే 3 రకాలుగా వర్గీకరణ చేస్తాం. అందులో మొదటి రకం పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, విద్యుత్ బంధకాలుగా పిలవాలి సార్. విద్యుత్ బంధకాలుగా పిలుస్తాం. వీటిని ఇన్సులేటర్స్ అంటాం. విద్యుత్ బంధకాలుగా పిలవాలి. రెండోది విద్యుత్ వాహకాలుగా పిలుస్తాం సార్. విద్యుత్ వాహకాలుగా పిలవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బంధకాలు, వాహకాలు వీటిని కండక్టర్స్ అని పిలుస్తాం. మూడవది అర్ధవాహకాలుగా పిలవాలి. ఓకేనా? అర్ధవాహకాలుగా పిలవాలి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పదార్థాలు విద్యుత్ పరంగా 3 రకాలు. ఒకటి విద్యుత్ బంధకాలు, వాహకాలు, అర్ధవాహకాలు. ఇన్సులేటర్, కండక్టర్, సెమీ కండక్టర్ అని 3 రకాలుగా వర్గీకరణ చేస్తాం. మరి ఇక్కడ చూడండి, ఇవి ఏంటిది? విద్యుత్ పరంగా. నిజ జీవితంలో పదార్థాలు 3 రకాలు, అవి ఘన, ద్రవ, వాయు. కానీ మనం ఎలక్ట్రానిక్ పరిభాషలో మాట్లాడుకోవాలి. ఈ ఎలక్ట్రానిక్స్ పరిభాషలో పదార్థాలను 3 రకాలుగా వర్గీకరణ చేస్తున్నాం. ఒకటి బంధకాలు, రెండోది వాహకాలు, మూడోది అర్ధవాహకాల్లో. కామన్ కాన్సెప్ట్లో చూడండి, వాహకాలు, బంధకాలు అంటే తన గుండా విద్యుత్తుని పోనివ్వనటువంటి పదార్థాలను బంధకాలు అని పిలుస్తారు. తన గుండా విద్యుత్తుని పోనివ్వనటువంటి పదార్థాలన్నీ కూడా బంధకాలుగా పిలవాలి. అంటే తన గుండా కరెంటును పోనివ్వసా, ఇలాంటివన్నీ బంధకాలు. మరి వాహకాలంటే తన గుండా విద్యుత్తుని పోనిచ్చేటువంటి పదార్థాలే వాహకాలు అంటాం. కండక్టర్స్, ఒక రాగి అనేది ఒక కండక్టర్గా చెప్తాం. ఒక బంగారం, ఒక మానవుడు, ఇలాంటివన్నీ కూడా కండక్టర్స్. అర్ధవాహకాలు సగం బంధకాల లక్షణాన్ని కలిగి ఉండి సగం వాహకాల లక్షణాన్ని కలిగి ఉంటే ఇలాంటి వాటిని అర్ధవాహకాలు అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ పరిభాషలో బంధకాలు అంటే తన గుండా విద్యుత్తుని పోనివ్వనటువంటి పదార్థాలు. ఓకేనా? విద్యుత్తుని పోనివ్వని పదార్థాలు. ఓకేనా? విద్యుత్తుని పోనివ్వని పదార్థాలను బంధకాలు అంటాం. తన గుండా విద్యుత్తుని పోనిచ్చేటువంటి, ఓకేనా, పోనిచ్చేటువంటి పదార్థాలన్నీ కూడా వాహకాలు అంటాం. అంటే ఏంది? సగం బంధకాల లక్షణాన్ని కలిగి ఉండి, అంటే ఒకానొక టైంలో విద్యుత్ బంధకంగా ఉండాలి, కరెంటును పోనివద్దు, మరియు విద్యుత్ వాహకంగా పనిచేయాలి సార్. ఒకానొకప్పుడు
సార్ కరెంటు పోవాలి, ఒకానొకప్పుడు కరెంటు పోవద్దు. సగం బంధకాల లక్షణాన్ని కలిగి ఉండి సగం వాహకాల లక్షణాన్ని కలిగి ఉంటే వీటిని అర్ధవాహకాలుగా పిలవాలి. మొత్తం మన టాపిక్ అంతా కూడా అర్ధవాహకాలకు సంబంధించిన టాపిక్నే మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రానిక్స్ అనేటువంటి పరిభాషలో. విద్యుత్తుని పోనివ్వనివ్వండి అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక చెక్క కానీ, ఓకేనా, ఒక వుడ్ కానీ, ఒక డస్టర్ కానీ, డస్టర్ అనేది ఒక విద్యుత్ బంధకం సార్. ఒక రాయి కానీ, ఓకేనా, ఒక స్టోన్ కానీ, ఇలాంటివన్నీ కూడా విద్యుత్ బంధకాలు. మరి పోనిచ్చేటువంటి వాటిని కనుక చూసినట్టయితే స్వచ్ఛమైనటువంటి విద్యుత్ వాహకం సిల్వర్, వెండి కానీ, ఓకేనా, కాపర్ కానీ, సార్ మెగ్నీషియం కానీ, నెక్స్ట్ మానవుడు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇన్సులేటర్గా డిఫరెంట్గా ఉండేటువంటి మనము వాహకంగా చెప్పాలి, కండక్టర్స్గా చెప్పాలి. సరే బంధకాల లక్షణాన్ని కలిగి ఉండేటువంటి అన్నీ కూడా సగం బంధకాలు, ఇవన్నీ కూడా అర్ధవాహకాలు అంటాం. అర్ధవాహకాలకు ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్గా మనం వర్గీకరణ చేయవచ్చు. అందులో సిలికాన్ అనేది, రెండవది జెర్మేనియం అనేది, ఓకేనా, సిలికాన్ జెర్మేనియం అనేది, మూడవది గ్రాఫైట్ అనేది. గ్రాఫైట్ అనేది కూడా ఒక సెమీ కండక్టర్కి ఎగ్జాంపుల్గా చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తేమతో ఉన్న గుడ్డ సార్, క్లాత్ సార్, తేమతో ఉన్న ఒక క్లాత్ సార్, తేమతో ఉన్న ఒక గుడ్డ, ఇవన్నీ కూడా సెమీ కండక్టర్కి సంబంధించినటువంటి ఆన్సర్గా చెప్పాలి. ఇవన్నీ కూడా మనం కరెంటు పరిభాషలో మాట్లాడుకున్నాం. కానీ ఎలక్ట్రానిక్ పరిభాషలో కనుక మనం మాట్లాడుకోవాలంటే ఒక పర్ఫెక్ట్నెస్ అనేది రావాలి. కాబట్టి ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే ఎలక్ట్రానిక్స్ పరిభాషలో కనుక ఒకసారి మనం రాస్తే ఒకసారి చూద్దాం సార్. సార్ ఫస్ట్ ఇది ఏం రాస్తున్నా, విద్యుత్ బంధకం అని రాస్తున్నా, ఓకేనా. విద్యుత్ బంధకాలు అని కనుక రాస్తే వెరీ 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 ఇంపార్టెంట్. ఒక్కొక్క దాని గురించి మనం ఈ బంధకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే, సరే తన గుండా ఏం చేయాలి, తన గుండా విద్యుత్తుని పోనివ్వద్దు, ఓకేనా. తన గుండా విద్యుత్తుని పోనివ్వనటువంటి పదార్థాలు, తన గుండా విద్యుత్తుని పోనివ్వనటువంటి పదార్థాలను ఏమని పిలవాలి, బంధకాలుగా పిలుస్తాం. తన గుండా కరెంటును పోనివ్వవు, కాబట్టి తన గుండా విద్యుత్తుని పోనివ్వనటువంటి పదార్థాలే సార్, విద్యుత్తుని పోనివ్వనటువంటి పదార్థాలే మనం విద్యుత్ బంధకాలు అంటాం. విద్యుత్ బంధకాలకు సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చాలా రకాల ఎగ్జాంపుల్ రాసుకుంటాం, ఓకేనా. ఒక చెక్క అనేది ఒక విద్యుత్ బంధకంగా చెప్పాలి, ఒక గోడ అనేది ఒక విద్యుత్ బంధకంగా చెప్పాలి, ఒక డస్టర్ అనేది ఒక విద్యుత్ బంధకంగా చెప్పాలి. తన గుండా విద్యుత్తును పోనివ్వనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. రెండో ఆప్షన్ చూడండి, మరి విద్యుత్ బంధకాల యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంద్రత ఎంత ఉంటుంది, స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత. విద్యుత్ బంధకం యొక్క నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత ఎంత ఉంటుంది సార్. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విద్యుత్ బంధకాల యొక్క స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత 10^17 ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో పెట్ట బిట్ సార్. సార్ విద్యుత్ బంధకాల్లో దాంట్లో ఉండేటువంటి ఫ్రీ ఆఫ్ డెన్సిటీ, ఎలక్ట్రాన్ల డెన్సిటీ ఎంత ఉంటుంది, 10^7 ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ బంధకాల యొక్క శక్తి అంతరం ఎంత ఉంటుంది, ఎలక్ట్రానిక్ పరిభాషలో విద్యుత్ బంధకాల యొక్క శక్తి అంతరం ఎంత ఉంటుంది. దీన్ని ఏమంటాం సార్ అంటే ఈజీతో చూపిస్తాం. ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుంది సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే ఇక్కడ అర్థం చేసుకోండి సార్. అత్యధిక వాహకాలు, బంధకాలు, అర్ధవాహకాలు అనేటువంటి ఈ టాపిక్లో అత్యధిక శక్తి అంతరం ఉండేది ఏంటి సార్ అంటే బంధకంగా చెప్పాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అత్యధిక శక్తి అంతరం, అత్యధిక ఎనర్జీ గ్యాప్, అత్యధిక శక్తి అంతరం ఉండేటువంటిది ఏంటి సార్ అంటే సార్ విద్యుత్ బంధకంగా చెప్పాలి. ఈ అత్యధిక శక్తి అంతరం ఎంత ఉంటుంది సార్ అంటే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉండేది ఏకైకంగా చెప్పేదే విద్యుత్ బంధకంగా చెప్పాలి. దీన్ని మనం ఇన్సులేటర్గా చెప్పాలి. కాబట్టి వాహకాలు, అర్ధవాహకాలు సార్ నెక్స్ట్ బంధకాలకు సంబంధించిన ఈ 3 ఇన్ఫర్మేషన్లో అత్యధిక శక్తి అంతరం వేటికి ఉంటుంది అంటే సార్ ఇక్కడ బంధకాలకు ఉండడానికి ఛాన్స్ ఉంటుందిగా చెప్పాలి. సార్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఎలక్ట్రానిక్ పరిభాషలో ఏం చెప్పాలి, ఒక మొత్తం బంధకంగా ఒక వాహకాన్ని, ఒక బంధకాన్ని, అర్ధవాహకాన్ని ఎలా ఊహించాలి సార్ అంటే సార్ కింది పట్టిని మనం ఎప్పుడైనా ఒక పట్టిగా తీసుకుంటాం, పైన ఇంకొక పట్టిగా తీసుకుంటాం సార్, ఓకేనా. ఇదంతా టోటల్గా ఒకటే టాపిక్ కనుక మనం వర్గీకరిస్తే ఇలా ఉంటుంటే టోటల్గా. సార్ ఇప్పుడు చూడండి, ఏదైనా మనం కామన్గా పరిభాషలో ఎట్లా మాట్లాడుకుంటాం, తనకుండా విద్యుత్తును పోనివ్వని అంటాం. అసలు పోనివ్వని అంటే లోపల జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి.
కాబట్టి సార్ కింద ఒక పట్టీని తీసుకుంటున్నాను, కింద ఒక పట్టీని తీసుకోవాలి, పైన ఒక పట్టీ తీసుకోవాలి సార్. ఈ రెండింటి ఆధారంగానే విద్యుత్ అనేది ప్రసారం చేస్తుంది. ఓకేనా సార్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కింది పట్టీని ఏ పరిభాష పేరుతో పిలుస్తారు? ఓకేనా, కింది పట్టీని ఏ పేరుతో పిలుస్తారు సార్ అంటే, కింది పట్టీని మనం వేబీ సార్ దీన్ని విబి అనేటువంటి పట్టీతో, వ్యాలెన్సీ బాండ్ అనేటువంటి పట్టీతో పిలుస్తారు సార్. పై పట్టీని ఏమంటాం సార్ అంటే సిబి అంటాం సార్. సిబి అంటే సార్ టోటల్గా మనం ఏంటి, సంయోజక పట్టి, వాహక పట్టి అనేటువంటి కండక్టెన్స్ బాండ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది వ్యాలెన్సీ బాండ్, ఇది కండక్టెన్స్ బాండ్ అంటాం. మధ్యలో ఉండేది ఏంటి సార్ అంటే, ఈ మధ్యలో ఉండేదాన్ని సరే ఎనర్జీ గ్యాప్ అంటాం, శక్తి అంతరం అని పిలవాలి. ఈ మొత్తం కలిస్తే ఏదైనా ఒక మెటీరియల్గా తీసుకుంటాం, అది బంధకం కానీ వాహకం కానీ అర్ధవాహకం అంటే దీన్ని ఇలా ఎక్స్ప్లెనేషన్ చేయాలి సార్. విబి అంటే దీన్ని కామన్ భాషలో సంయోజక పట్టి అని పిలుస్తాం సార్. సంయోజక పట్టి, ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. సంయోజక పట్టి అని పిలుస్తాం. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోండి, దీన్ని సంయోజక పట్టి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. కింది పట్టినే సంయోజక పట్టి అంటాం. సంయోజక పట్టిని దాన్ని ఏమని పిలవాలి? విబి అనేటువంటి అక్షరంతో సార్ వ్యాలెన్సీ బాండ్ అంటాం. పైన ఉండేటువంటి పట్టిని ఏమంటాం సార్ అంటే సిబి అంటాం. దీన్ని వ్యాలెన్సీ పట్టి అని తెలుగులో పిలుస్తాం సార్. వ్యాలెన్సీ పట్టి అనేటువంటి వ్యాలెన్సీ బాండ్ లేదా వ్యాలెన్సీ పట్టి అనే పేరుతో పిలుస్తారు. దీన్ని సిబి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా సార్, ఇదో సంయోజక పట్టి అంటాం, దాన్ని ఏమనాలి? వ్యాలెన్సీ పట్టి అని పిలుస్తాలి. మధ్యలో ఉండేటువంటి దాన్ని ఈజీ అంటున్నాం కదా, ఈజీని శక్తి అంతరం అని పిలుస్తాం, ఎనర్జీ గ్యాప్ అంటాం. ఓకేనా, శక్తి అంతరం అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని మనం ఈజీ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సంయోజక పట్టిలో ఫస్ట్ అనేటి ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయిగా భావించండి. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అనేది ఓకేనా ఇవి ఎలక్ట్రాన్స్ అంటాం సార్. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్కు సంబంధించినటువంటిగా చెప్పాలి. ఇవన్నీ కూడా ఏంటి? ఎలక్ట్రాన్స్ అని పిలవాలి, ఎలక్ట్రాన్స్. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్స్కు సంబంధించినగా చెప్పాలి. కాబట్టి ఒకసారి చూడండి, సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏం చేస్తుంది? సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఎక్కడ చేరాలి? వాహక పట్టీలోకి చేరాలి. అంటే చూడండి, సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరాలి. మనకు కొంత ఎనర్జీ అందిస్తే ఇది పోయి ఇక్కడ పోవాలంటే ఇవి డైరెక్ట్ ఇక్కడ పోకుండా ఏమవుతుంది? మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా గ్యాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఎంత ఉంటుంది సార్ అంటే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరకుండా ఉంటే ఇలాంటి దాన్ని మనం ఏమంటాం సార్ అంటే, సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరకుండా ఉంటే ఇలాంటి వాటిని విద్యుత్ బంధకంగా చెప్పాలి. విద్యుత్ బంధకాన్ని ఎలక్ట్రానిక్ పరిభాషలో చెప్పేటువంటి ఆన్సర్ ఏం చెప్తాం సార్ అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉండే సార్ అంటే సార్ సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు, ఓకేనా, సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు, ఓకేనా, పట్టీలోని ఎలక్ట్రాన్లు ఎక్కడ చేరద్దు సార్? ఇక్కడ వాహక పట్టీలోకి చేరకుండా ఉంటే, అంటే సిబిలోకి చేరకుండా ఉంటే ఇలాంటి వాటిని విద్యుత్ బంధకంగా చెప్పాలి. ఈ విద్యుత్ బంధకం యొక్క ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుంది సార్ అంటే సార్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది కాబట్టి ఇది అక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేసేటువంటి ఆప్షన్ మనం తీసుకోలేము. అంటే ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, విద్యుత్ బంధకానికి సంబంధించినటువంటి విద్యుత్ బంధకాలకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, ఇక్కడ ఉండేటువంటి ఒక పట్టీగా తీసుకుంటున్నాం, ఇక్కడ ఉండేటువంటి ఇంకొక పట్టీగా తీసుకుంటున్నాం. ఏదైనా 2 పట్టీల ఆధారంగానే మనకు వచ్చేస్తుంది సార్. కాబట్టి ఎలక్ట్రానిక్ పరిభాషలో మనం మాట్లాడుకోవాలంటే 2 పట్టీలు తీసుకుంటున్నా, ఇక్కడ ఒక పట్టీ, ఇక్కడ ఒక పట్టీ తీసుకున్నప్పుడు దీన్ని ఏమంటాం సార్? సంయోజక పట్టీ అని పిలుస్తాం. అంటే చూడండి, సంయోజక పట్టీ అని ఎందుకు పిలవాలి సార్ అంటే, సంయోజక ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు ఉండేటువంటి పట్టే సంయోజక పట్టీ. సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఇలా ఉన్నాయి అనుకోండి సార్, ఓకేనా. దీన్ని కామన్ భాషలో మనం ఏమని పిలుస్తాం? విబి అనేటువంటి పేరుతో పిలుస్తారు. విబి అంటే వ్యాలెన్సీ బాండ్ అనే పేరుతో పిలుస్తారు. మధ్యలో ఉండేటువంటి గ్యాప్ చూడండి, దీన్ని ఏమని పిలుస్తారు? వాహక పట్టి లేదా వేలెన్సీ పట్టి అని పిలుస్తాం సార్. వేలెన్సీ పట్టి, వాహక పట్టి, సంయోజక పట్టి లేదా వాహక పట్టి, వేలెన్సీ పట్టి అంటాం. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాం? సిబి అంటాం, కండక్టెన్స్ బాండ్ అంటాం. ఓకేనా సార్, ఇక్కడ ఉండేది మధ్యలో ఉండేది ఏంటిది? ఇది ఈజీ అంటాం, ఎనర్జీ గ్యాప్ అంటాం. తెలుగులో ఏమనాలి? శక్తి అంతరం అని పిలుస్తాం. ఇదంతా కూడా శక్తి అంతరం. అంటే చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరకుండా ఉంటే ఇలాంటి వాటిని విద్యుత్ బంధకం అంటాం. ఎందుకు చేరేసారంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎందుకు చేరవంటే ఆ మధ్యలో ఎక్కువ ఎనర్జీ గ్యాప్
గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. కాబట్టి ఈ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడికి చేరకుండా అక్కడే ఆగిపోతాయి. అంటే చూడండి, ఇదంతా ఒకదానిగా మనం మాట్లాడుకుంటే సార్ ఇక్కడ తీసుకుపోయి ఒక చెక్క తీసుకుపోయి నేను కరెంట్ షాక్ ఇచ్చిన పైన ముట్టుకుంటే ఏంది షాక్ రావట్లేదు అన్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి మనం అంటే ఏంది అన్నట్టు సార్ అది ఒక విద్యుత్ బంధకం అంటే ఏంది అన్నట్టు అంటే సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరతలేవు, కానీ పైన ముట్టుకుంటే షాక్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎనర్జీ గ్యాప్ ఎక్కువ. కాబట్టి సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరకుండా ఉంటే అంటే ఏంది విబిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఎక్కడ పోతున్నాయి సార్ సిబిలోకి చేరకుండా ఉంటే చేరకుండా ఉంటే అలాంటి వాటిని మనం ఇన్సులేటర్స్ అని పిలుస్తాం. అంటే ఎందుకు చేరవు సార్ అన్నప్పుడు ఇక్కడ ఏం ఆలోచించాలి సార్, శక్తి అంతరం అత్యధికంగా ఉంటుంది. ఎనర్జీ గ్యాప్ అనేది 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది కాబట్టి ఇది చేరదు. కాబట్టి సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరకుండా మధ్యలో 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ల గ్యాప్ కనుక ఉన్నట్టయితే ఇలాంటి వాటిని విద్యుత్ బంధకం అంటాం. విద్యుత్ బంధకం యొక్క సార్ వెరీ ఇంపార్టెంట్, ఇరా విద్యుత్ బంధకం యొక్క ఎనర్జీ గ్యాప్ ఎంత ఉంటుంది సార్? ఇరా 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సాంద్రత ఎంత ఉంటుంది సార్? ఇరా స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సాంద్రత ఎంత ఉంటుంది సార్ అంటే సార్ 10⁷ ఫర్ మీటర్ క్యూబ్ ఉంటుంది. ఎందుకంటే లో డెన్సిటీ ఉంటుంది, ఎందుకంటే అణువులు అనేది సార్ ఒక చోట ఉండి ఇంకో చోటుకు వెళ్ళగొట్టి 10⁷ ఫర్ మీటర్ క్యూబ్గా చెప్పాలి. చాలా వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సార్ విద్యుత్ బంధకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అదిగా చెప్పాలి. నెక్స్ట్ రెండోది కనుక చూసినట్టయితే విద్యుత్ వాహకంగా తీసుకుంటాం సార్. విద్యుత్ వాహకం యొక్క శక్తి అంతరం ఎలా ఉంటుంది అది. రెండవది కనుక చూస్తే సార్ వెరీ ఇంపార్టెంట్, కండక్టర్స్ అని పిలుస్తాం, విద్యుత్ వాహకాలు అని పిలుస్తాం. ఓకేనా, కండక్టర్స్ విద్యుత్ వాహకాలు. విద్యుత్ వాహకాలకు సంబంధించింది కనుక చూస్తే సార్ ఇక్కడ చూడండి, ఇది ఏంటిది? ఇది కింద ఉండేటువంటి బాండ్. ఓకేనా, ఇది వ్యాలెన్సీ బాండ్, సంయోజక పట్టీ అంటాం, దీన్ని విబి అంటాం. నెక్స్ట్ రెండవది ఏంటి సార్? ఇది ఏంటిది? సిబి అనేటువంటి పేరుతో చూపిస్తాం. ఓకేనా, ఇది చూడండి ఇక్కడ, ఇది ఏంటిది? సంయోజక పట్టీ అనేటువంటి పేరుతో పిలుస్తారు, సంయోజక పట్టీ. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ సార్. సంయోజక పట్టీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీని ఏంటిది? వ్యాలెన్సీ బాండ్ అనే విబి అనే పేరుతో పిలుస్తారు. ఇది ఏంటిది? వెరీ ఇంపార్టెంట్, ఇది టోటల్ పట్టీ, వ్యాలెన్సీ పట్టీ అంటాం. ఓకేనా, వ్యాలెన్సీ పట్టీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. వ్యాలెన్సీ పట్టీని దేంతో చూపించాలి? దీన్ని సార్ సిబి అనేటువంటి అక్షరంతో చూపిస్తాం. మధ్యలో ఉండేది ఏంటి సార్? ఇది ఈజీ అంటాం సార్. ఈజీ అంటే ఏంటిది? ఎనర్జీ గ్యాప్ అంటాం. దీన్ని తెలుగులో శక్తి అంతరం అంటాం. ఓకేనా, శక్తి అంతరం ఎనర్జీ గ్యాప్ అని పిలవాలి. ఇక్కడ ఆన్సర్ చూడండి, సంయోజక పట్టీలో ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ అనేది కామన్గా ఉంటాయి. సంయోజక పట్టీలో ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సార్. కాబట్టి అక్కడ సార్ గుర్తుపెట్టుకోండి, సంయోజక పట్టీలో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏ అనేటువంటి ఎలక్ట్రాన్, బి అనేటువంటి ఎలక్ట్రాన్, సి అనేటువంటి ఎలక్ట్రాన్, డి అనేటువంటి ఎలక్ట్రాన్ ఉంటాయి. ఇక్కడ కనుక మనం ఏదైనా శక్తిని అందిస్తే సరే ఇక్కడ ఏబిసిడి అనేటువంటి సరే ఈ ఎలక్ట్రాన్లు ఏం చేస్తున్నాయి? కొంత శక్తిని అందిస్తే పట్టీలోకి వెళ్ళిపోతున్నాయి సార్. ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఇలా వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడ వెళ్ళిపోతాయి సార్, ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్లు ఇక్కడ వెళ్ళిపోతాయి. అంటే ఏంటంటే సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరితే వెరీ ఇంపార్టెంట్, సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి కనుక చేరితే ఇలాంటి దాన్ని విద్యుత్ వాహకంగా పిలవాలి. అంటే ఏంటన్నట్టు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రాస్తున్న చూడండి, ఇక్కడ కింద విబిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు దేనికి చేరుతున్నాయి? సిబిలోకి చేరితే ఇలాంటి వాటిని ఇలాంటి వాటిని మనం ఏమనాలి? వాహకాలు, కండక్టర్స్గా పిలవాలి. అంటే ఏంటన్నట్టు డైరెక్ట్ ఫ్రీగా వెళ్ళిపోతాయి. ఒక రాగి తీగని తీసుకొని కింద కరెంట్ షాక్ ఇవ్వండి, పైన పట్టుకుంటే ఈజీగా కరెంట్ అనేది షాక్ అనేది కొడుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రెండు కలిగే ఉంటాయి. అంటే ఏంటన్నట్టు సరే రెండో ఆప్షన్ చూడండి, అంటే సిబి అండ్ విబి రెండు ఒకటే చోట కలిసి ఉంటాయి. సిబి అండ్ విబి అనేది రెండు ఒకదానితో ఒకటి బాండింగ్లో ఉంటాయి. ఓకేనా, సంయోజక పట్టీ వాహక పట్టీ రెండు కనుక కలిసి ఉన్నట్టయితే ఇలాంటి దాన్ని విద్యుత్ వాహకం, కలిసి ఉన్నట్టయితే ఇలాంటి దాన్ని విద్యుత్ వాహకంగా చెప్పాలి. ఈ విద్యుత్ వాహకంలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల సాంద్రత ఎంత ఉంటుంది సార్? వెరీ ఇంపార్టెంట్.
స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత ఎంత ఉంటుంది? స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత అనేది ఫ్రీగా వెళ్తుంటే అటు ఉన్న ఎలక్ట్రాన్లు ఇటు వెళ్తుంటాయి కాబట్టి సార్ 10^28 ఫర్ మీటర్ క్యూబ్ అనేది స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మరి దీని యొక్క శక్తి అంతరం ఎంత? విద్యుత్ వాహకం యొక్క శక్తి అంతరాన్ని ఎంత తీసుకోవాలి? విద్యుత్ బంధకం యొక్క శక్తి అంతరం 3 ఎలక్ట్రాన్ల వోల్ట్ అయితే వాహకం యొక్క శక్తి అంతరం ఎప్పుడైనా 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి సార్ 0? సార్ ఆ రెండు కూడా కలిసి ఉంటాయి సార్. సంయోజక పట్టి వాహక పట్టి మొత్తం ఒకదానితో ఒకటి ఎప్పటికీ కలిసి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్లు దాంట్లోకి ఫ్రీగా వెళ్ళాలి కాబట్టి దీని యొక్క ఎనర్జీగా 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాహకం అని మనం దేన్ని పిలుస్తాం సార్ అంటే సార్ వాహకం తన గుండా కరెంటును పోనిచ్చేటువంటి పదార్థాలే వాహకం. ఈ వాహకాలకు కనుక ఎగ్జాంపుల్ కనుక ఒకసారి మనం ఆలోచిస్తే స్వచ్ఛమైన సార్ వాహకంగా సిల్వర్, ఈ ప్రపంచంలో అతి ప్యూరిఫై ఎలక్ట్రికల్ కండక్టర్గా సిల్వర్ తీసుకుంటాం. సార్ సిల్వర్, వెండి అనేది స్వచ్ఛమైన విద్యుత్ వాహకం. కాపర్ ఒక విద్యుత్ వాహకం. సార్ ఇనుము ఒక విద్యుత్ వాహకంగా చెప్పాలి. తన గుండా విద్యుత్తుని పోనిచ్చేటువంటి పదార్థాలే వాహకాలుగా చెప్పాలి. కానీ ఎలక్ట్రానిక్ పరిభాషలో ఎలా చెప్తాం సార్? చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ పరిభాషలో సార్ సంయోజక పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరితే అలాంటి వాటిని వాహకాలు అంటాం. సంయోజక పట్టీలో ఉండే ఎలక్ట్రాన్లు వాహక పట్టీలోకి చేరకుండా అత్యధిక 3 ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి అంతరం కనుక ఉన్నట్టయితే అలాంటి వాటిని విద్యుత్ బంధకం అంటాం. విద్యుత్ బంధకం యొక్క శక్తి అంతరం 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటే సార్ ఇక్కడ వాహకానికి సంబంధించిన శక్తి అంతరం 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. 0 అని ఎందుకు తీసుకుంటున్నాం సార్ ఇక్కడ అంటే సంయోజక పట్టి వాహక పట్టి ఒకదానితో ఒకటి కలిసి ఉండేటువంటి పదార్థాలే ఏంటి ఈసారి ఇవి టోటల్గా వాహకాలుగా చెప్పాలి. కాబట్టి సంయోజక పట్టి అండ్ వాహక పట్టి ఒకదానితో ఒకటి కలిసి ఉండేటువంటి వ్యవస్థలో మనం మాట్లాడుకునేటువంటి వ్యవస్థలో ఇవిగా చెప్పాలి. అంటే సంయోజక పట్టి వాహక పట్టి ఒకదానితో ఒకటి కలిసి ఉండేటువంటి పట్టే ఈ పట్టిగా చెప్పాలి. కాబట్టి సార్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి వాహకాలకు సంబంధించినటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత, వాహకాలకు సంబంధించి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత ఎంత ఉంటుంది సార్ అంటే సార్ వాహకాలకు సంబంధించి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత ఎప్పుడైనా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. 10^28 ఫర్ మీటర్ క్యూబ్ ఉంటుంది. ఓకేనా? దీని యొక్క ఎనర్జీ గ్యాప్ శక్తి అంతరం ఎంత ఉంటుంది సార్ అంటే ఎందుకు అంటే శక్తి అంతరం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాహకం కాబట్టి శక్తి అంతరం ఈజీ అనేది ఎనర్జీ గ్యాప్ అనేది ఎంత ఉంటుంది అంటే 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఉండడానికి సమానంగా చెప్పాలి. అంటే వాహకం అని ఎలా పిలవాలి సార్? సిబి కండక్టెన్స్ బాండ్ ప్లస్ విబి ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్టయితే, ఇవి రెండు ఒకదానితో ఒకటి కలిసిపోయి గనక ఉన్నట్టయితే ఇలాంటి వాటిని మనం ఏమని పిలవాలి? ఎలక్ట్రికల్ కండక్టర్స్ అని పిలుస్తాం. వీటిని విద్యుత్ వాహకాలుగా పిలవాలి. కాబట్టి ఎలక్ట్రానిక్ పరిభాషకును మనం మాట్లాడుకునే పరిభాషకు ఆన్సర్ చూడండి సార్. ఎలక్ట్రానిక్ పరిభాష మనం మాట్లాడుకునే తన గుండా విద్యుత్తును పోనిచ్చే పదార్థాలనే విద్యుత్ వాహకాలు అంటాం. ఇక్కడ ఏం చెప్పాలి సార్? సంయోజక పట్టి వాహక పట్టి ఒకదానితో ఒకటి కలిసి ఉంటే మనం మాట్లాడుకునేటువంటిదే ఇదిగా చెప్పాలి. చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పాలి. మరి విద్యుత్ పరంగా వాహకాలను 3 రకాల్లో, నెక్స్ట్ విద్యుత్ పరంగా పదార్థాలను 3 రకాల్లో థర్డ్ది కనుక చూసినట్టయితే అర్ధవాహకాలకు సంబంధించిన ఆన్సర్గా చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఒకసారి కనుక చూస్తే అర్ధవాహకాలుగా పిలుస్తాం. ఈ అర్ధవాహకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే సరే ఎలక్ట్రానిక్ పరిభాషలో మనం కామన్గా మాట్లాడుకునేటువంటి పరిభాషకి చాలా డిఫికల్ట్గా చెప్తాం సార్. ఇది చూడండి, ఇది ఒక సార్ పట్టిగా తీసుకుంటాం. ఇక్కడ ఉండేటువంటి ఒక పట్టిగా తీసుకుంటున్నా. ఒకసారి చూడండి ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తాం సార్? ఇక్కడ ఈ ఉండేటువంటి పట్టి ఇక్కడ సార్ విబి వ్యాలెన్సీ బాండ్ అని పిలుస్తాం. వ్యాలెన్సీ పట్టి అంటాం. దీని ఏం పట్టి అంటే సిబి కండక్టెన్స్ బాండ్ అంటాం. దీన్ని ఏమని పిలవాలి? సంయోజక పట్టి అని పిలుస్తాం. ఓకేనా? సంయోజక పట్టి అని పిలుస్తాం. దీన్ని పైదాన్ని వాహక పట్టి అని పిలుస్తాం. సంయోజక పట్టి వాహక పట్టి. ఓకేనా? వాహక పట్టి లేదా వ్యాలెన్సీ పట్టి అని పిలుస్తాం.
దీని మధ్యలో ఉండేదాన్ని ఏమని పిలవాలి మనం? శక్తి అంతరం అని పిలుస్తాం, ఎనర్జీ గ్యాప్ అని పిలుస్తాం, శక్తి అంతరం అని పిలుస్తాం. ఒక్కసారి చూడండి, సంయోజక పట్టీలో కామన్గా ఉండేటువంటి ఏంటి సార్? ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేది కామన్గా ఉండేటువంటిదిగా చెప్పాలి. సంయోజక పట్టీలో ఉండేటువంటి ఫస్ట్ అన్నీ కూడా ఎలక్ట్రాన్లకు సంబంధించినవి చెప్పాలి. ఇగో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్స్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే టోటల్ ఎలక్ట్రాన్స్గా తీసుకుంటున్నా. సార్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. ఓకేనా? ఇక్కడ కొంచెం శక్తిని అందిస్తే ఇక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్ సార్ ఇక్కడ సిబిలోకి చేరింది. ఇది కనుక పంపిస్తే ఇది పోయింది, మళ్ళీ కిందికే వచ్చింది సార్. ఇది పంపిస్తే ఆల్రెడీ ఇక్కడ పోయింది, ఇది ఇక్కడ పోయి చేరింది అనుకోండి. ఇది పోయింది, మళ్ళీ ఇలా తిరిగి వచ్చింది. అంటే ఏంటన్నట్టు ఒకానొకప్పుడు పోతుంది, ఒకానొకప్పుడు పోవట్లేదు. అంటే ఏంది? సగం బంధకాల లక్షణాన్ని కలిగి ఉండి సగం వాహకాల లక్షణాన్ని కలిగి ఉంటే దీన్ని అర్ధవాహకం అంటాం. అర్ధవాహకంలో శక్తి అంతరం 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది మాత్రమే ఉంటుంది. కాబట్టి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అంటే ఏంటంటే అర్ధవాహకం వెరీ 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 ఇంపార్టెంట్. అర్ధవాహకానికి సంబంధించినటువంటి ఆన్సర్ కనుక ఒకసారి చూసినట్టయితే చూడండి ఒకసారి. సార్ వెరీ వెరీ సగం బంధకాల లక్షణాన్ని కలిగి ఉండాలి, సగం బంధకాల లక్షణాన్ని కలిగి ఉండాలి ప్లస్ సగం వాహకాల లక్షణాన్ని కలిగి ఉండాలి. బంధకాల లక్షణం ప్లస్ వాహకాల లక్షణాన్ని కలిగి ఉంటే ఇలాంటి వాటిని అర్ధవాహకాలు అని పిలుస్తాం. సేమ్ అర్ధవాహకంలో శక్తి అంతరం ఎప్పుడైనా 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మాత్రమే ఉంటుంది, 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంది? ఎక్కువగా 3 ఎలక్ట్రాన్ లేదు, 0 లేదు, మధ్య రకంగా సగం బంధకాలు సగం వాహకాల లక్షణాన్ని కలిగి ఉంటుంది. మరి దీంట్లో కనుక శక్తి అంతరం 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కనుక ఉన్నట్టయితే మరి దీని యొక్క స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత ఎంత ఉంటుంది సార్ అంటే దీంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత ఇక్కడ 10⁻17 ఫర్ మీటర్ క్యూబ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాహకాలు, బంధకాలు, అర్ధవాహకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్ పరిభాషలో అర్ధవాహకాలకు సంబంధించిన కాన్సెప్టే చాలా ఇంపార్టెంట్.